3 కొత్త ఛానల్స్ ఈ ఇయర్ క్రియేట్ చేసి ఆ మూడింటిని మానిటైజ్ చేయగలిగాను వితిన్ 6 months. సో నా దగ్గర ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది, ఒక సక్సెస్ స్టోరీ ఉంది. జనవరి 1కి నేను వీడియో పెడితే జనవరి 28వ తారీఖుకి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, నేను పడుకున్నప్పుడు కూడా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉండాలి. దట్స్ హౌ యూట్యూబ్ వర్క్స్. మీరు దాని గురించి పనిచేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు వీడియో అప్లోడ్ చేసేసారు ఈరోజు అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా దీనికి వచ్చే వ్యూస్ మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. 2026లో యూట్యూబ్ నుంచి డబ్బులు ఏమైనా చేయలేకపోతున్నారు అంటే మీరు క్రికెట్లో నో బాల్ తర్వాత వచ్చే ఫ్రీ హిట్ని మిస్ చేసుకున్నట్టే. 2026లో యూట్యూబ్ చిన్న ఛానల్స్కి కొత్త ఛానల్స్కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే ఈ ఇయర్లో చిన్న ఛానల్స్ కొత్తగా వీడియో పెట్టే వాళ్ళకి మానిటైజేషన్ చాలా ఈజీ అయిపోయింది. నేనే అందుకు ప్రైమ్ ఎగ్జాంపుల్. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ ఛానల్ పెట్టి నాకు 13 సంవత్సరాలు అయింది. 15,000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు 13 సంవత్సరాలు పట్టింది. కానీ నేను ఈ ఇయర్ జనవరిలో ఒక ఫేస్లెస్ ఛానల్, అందులో ఏఐ ఛానల్ క్రియేట్ చేశాను. జనవరి 1కి నేను వీడియో పెడితే జనవరి 28వ తారీఖుకి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మైండ్ యూ, అది ఫేస్లెస్, పైగా ఏఐ ఛానల్. దాని తర్వాత ఫిబ్రవరిలో ఇంకో కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. అది నాకు మార్చ్ మిడ్ కల్లా మానిటైజేషన్ అయిపోయింది. ఇదే జోస్తో మార్చ్ ఎండ్లో ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను. అది నాకు జూన్ 1st వీక్కి మానిటైజేషన్ అయిపోయింది. సో టోటల్లీ ఈ ఇయర్ సగం కూడా ఫినిష్ కాకముందే నేను 3 కొత్త ఛానల్స్, అందులో 3 కూడా ఫేస్లెస్ ఏఐ ఛానల్స్ క్రియేట్ చేశాను. ఆ 3 కూడా మానిటైజేషన్ అయిపోయాయి. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే యూట్యూబ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ చేసుకుందాము, లేదంటే యూట్యూబ్ నుంచి ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుందాము, దానివల్ల మన ఈఎంఐస్ కానీ, లేదంటే ఇంట్లో రెంట్ కానీ, లేదంటే చిన్న చిన్న ఖర్చులు కానీ తీసుకెళ్తాము అని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. లేదు యూట్యూబ్లో మనం ప్రొఫెషనల్గా దిగుదాము, కంప్లీట్లీ కొంచెం ఫుల్ ఫ్లెజ్గా దీంట్లో ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో పూర్తిగా చూడండి. నా ఉద్దేశం ఈ వీడియో పెట్టడానికి ఏంటి అంటే, నేను ఇలా వీడియోస్ పెడతా ఉన్నాను, నాకు ఇలా ఇన్కమ్ వచ్చిందని చెప్పేసి నేను ప్రీవియస్ మంత్ ఒక వీడియో పెట్టాను, నా ఫస్ట్ ఇన్కమ్ అని చెప్పేసి. అది చూసిన నా ఫ్రెండ్ ఒక అతను నన్ను అడిగాడు అనమాట, అరే నీకేంట్రా హ్యాపీగా ఇప్పుడు నువ్వు ఇది చేసుకున్నావు, నీకు ఇన్కమ్ సైడ్ నుంచి వస్తుందనంటే నువ్వు కూడా చేయొచ్చు అని చెప్పి అతనికి. అది నేను లేదు, నేను జాబ్ చేస్తాను, నేను ఫుల్ టైం జాబ్ చేస్తాను, నాకు హెక్టిక్ ఉంటుంది, 5 days ఆఫీస్కి వెళ్ళాలి, జస్ట్ 2 days వస్తుంది, నాకు కుదరదు అది అంటే. నేను అతన్ని కూర్చోబెట్టి ఒక రోజు కూర్చున్నాము, 1 గంట గంటన్నర అంతే. అతనికి అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, అతనికి యూట్యూబ్ ఏం తెలియదు అనమాట, జీరో నాలెడ్జ్. అంటే యూట్యూబ్లో జస్ట్ వీడియోలు చూస్తాడు తప్ప దాంట్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, దాన్ని ఎడిటింగ్ ఏం చేయాలి ఏంటి తెలియదు. సో నేను అతనితో 1 గంట సేపు కూర్చున్నాను. అతనికి యూట్యూబ్ అసలు ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, దాంట్లో వీడియోస్ ఎలా పెట్టాలి, షార్ట్ వీడియోలు ఎలా పెట్టాలి, లాంగ్ వీడియోస్ ఎలా పెట్టాలి, దాని నుంచి మనం మానిటైజేషన్ ఎలా చేసుకోవచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా యూజ్ చేయొచ్చు, ఇవన్నీ చెప్పి ఒక 2-3 వీడియోస్ అతనికి అప్లోడ్ చేసి ఇచ్చా. కట్ చేస్తే అతనికి 1 monthలో అతని ఛానల్ మానిటైజ్ అయిపోయింది. లిటరల్లీ అతను నాకు స్క్రీన్ షాట్స్ పంపిస్తా ఉన్నమాట, ఇన్ని వాచ్ టైమ్స్ అయిపోయింది, ఫైనల్లీ నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. దాన్ని యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయించాను 2 days బ్యాక్. సో ఇట్స్ నాట్ లైక్ నేను ఒక్కడిని చేయిస్తున్నాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా అయింది. కాబట్టి ఇది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ప్రాసెస్ యూట్యూబ్లో. సో అందుగురించి అని చెప్తున్నాను, ఒకవేళ మీరు 2026లో యూట్యూబ్ నుంచి డబ్బులు ఏమైనా చేయలేకపోతున్నారు అంటే మీరు క్రికెట్లో నో బాల్ తర్వాత వచ్చే ఫ్రీ హిట్ని మిస్ చేసుకున్నట్టే. మంచి ఆపర్చునిటీ. సో వీడియో పూర్తిగా చూడండి. మీరు ఈ ఒక్క వీడియో చూసారంటే తెలుగులో నాకు తెలిసి మిగతా ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. దీంట్లో A to Z చెప్తాను, ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈ ఛానల్ ఏదైతే మీరు చూస్తున్నారో 15,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, కానీ దీనికి ఇంకా మానిటైజేషన్ కాలేదు. అలాంటిది నేను 3 కొత్త ఛానల్స్ ఈ ఇయర్ క్రియేట్ చేసి ఆ మూడింటిని మానిటైజ్ చేయగలిగాను వితిన్ 6 months. సో నా దగ్గర ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది, ఒక సక్సెస్ స్టోరీ ఉంది. మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. వీడియోలో నేను ఏ పాయింట్ కూడా మిస్ చేయొద్దు అని చెప్పేసి ఈసారి నేను మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని వచ్చాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇది తెలిసిన వాళ్ళు ఈ పాయింట్ స్కిప్ చేసేయండి, నేను కింద కావాలంటే టైమ్ లైన్స్ ఇస్తాను, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోండి. కానీ తెలియని వాళ్ళ కోసం ఇది, చాలామంది ఉన్నారు ఎవరికైతే ఇంకా యూట్యూబ్లో అసలు వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటని తెలియదు. సో వాళ్ళ కోసం అనమాట ఇది. త్వరగా చెప్పేస్తాను. మనందరికీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్లో మనకి ఆల్రెడీ గూగుల్ ఈ యాప్స్ అన్నీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. సో అందులో యూట్యూబ్ కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది. మీరు యూట్యూబ్కి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు అక్కడ పైన ప్లస్ సింబల్ అని ఉంటుంది, ఇట్లా అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేయగానే మీకు యాడ్ ఆప్షన్స్ వస్తాయి. ఈమెయిల్తో కానీ ఫోన్ నెంబర్తో కానీ మీరు అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పి, మీరు ఫోన్ నెంబర్ ఇప్పటివరకు మీకు ఏది అకౌంట్ లేదు యూట్యూబ్లో అంటే మీరు ఫోన్ నెంబర్ వేసేయండి. లేదు అంటే మీరు సొంతంగా ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఒక ఈమెయిల్తో అంటే ఒక కొత్త ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసేసి క్రియేట్ చేసుకోండి, సింపుల్ అంతే. ఆ తర్వాత మీరు దాంట్లో యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేయొచ్చు ఇమీడియట్లీ. కానీ
దాంట్లో కూడా 15 నిమిషాల కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోస్ పెట్టాలంటే మీకు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అంటే ఒక 3-4 వీడియోస్ పెట్టాలి, లేదంటే మీరు దానికి వెరిఫికేషన్ చేయాలి, ఫేస్ వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్ లాగా. అది చేసేసారంటే ఇట్స్ చాలా సింపుల్ ప్రాసెస్. అది చేసేసారంటే మీరు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా వీడియోస్ పెట్టచ్చు, అయిపోయింది. సెకండ్ పాయింట్ వచ్చేసి నీష్, అంటే కేటగిరీస్. మీరు ఎలాంటి కేటగిరీ వీడియోస్ పెడదాం అనుకుంటున్నారు? ట్రావెల్ వీడియోసా, ఫుడ్ వీడియోసా, వ్లాగింగ్ వీడియోసా, లేదంటే జస్ట్ టైంపాస్ వీడియోసా, కామెడీ వీడియోసా, ఏంటి అని చెప్పేసి మీరు ముందే డిసైడ్ చేసుకోండి. ఎందు గురించి అంటే ఒకవేళ మీరు కానీ ఒకటే ఛానల్లో ఒకరోజు ట్రావెల్ వీడియో వేశారు, ఇంకొక రోజు ఫుడ్ వీడియో వేశారు, ఇంకొక రోజు మీరు వ్లాగ్ వేశారు, ఇంకొక రోజు మీరు కామెడీ వేశారు, ఇంకొక రోజు ఏదో ట్రెండింగ్ వీడియో తీసుకొని వేశారు, కిచిడి చేశారనుకోండి, నా ఛానల్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఆ ఛానల్లా తయారైపోతుంది. రీజన్ ఏంటంటే ఈ ఛానల్ని నేను ఎప్పుడు కూడా మనీ ఎర్న్ చేయడానికని పెట్టలేదు. ఈ ఛానల్లో నా యాక్టింగ్ వీడియోస్, నా ఫ్యామిలీ వీడియోస్, నా పాప వీడియోస్, నా వ్లాగ్స్, అంటే నేను ఫ్యూచర్లో నా లైఫ్ ఎలా ఉంది అని చెప్పి ఒక డాక్యుమెంటరీ టైప్ క్రియేట్ చేసుకుందామన్న ఉద్దేశంతో వీటిని ఈ ఛానల్లో వీడియోలు పెట్టాను తప్ప ఎప్పుడు కూడా దీని నుంచి ఇన్కమ్ ఎర్న్ చేద్దామని చెప్పేసి ఉద్దేశం లేదు. సో అందుంచనే దీని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ మీరు ఒకవేళ మనీ ఎర్న్ చేయడమే మీ పర్పస్ అయితే డెఫినెట్లీ మీరు ఫాలో అవ్వాల్సింది ఒకటి ఫుడ్ ఛానల్ అయితే దాంట్లో ఓన్లీ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ పెట్టండి. ఎందుకంటే ఆడియన్స్ దానికోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారు. మీరు ఒకరోజు వంటల వీడియోలు పెట్టారు, నెక్స్ట్ డే మీరు ఏదో ట్రావెల్ వీడియో పెట్టారు, ఓకే దాన్ని కూడా మనం కలుపుకుందాం, ఏదో లైఫ్ వ్లాగ్స్ అని. నెక్స్ట్ ఇమీడియట్లీ దాంట్లో మీరు ఎంటర్టైన్మెంట్ వీడియో ఏదో పెట్టారు, నెక్స్ట్ ఇమీడియట్లీ మీరు ఇంకా దాంట్లో ట్రెండింగ్ వీడియో ఏదో పెట్టారు, ఏదో పాట మీద డాన్సర్స్. సో అప్పుడు ఏమైపోతుందంటే మీ ఛానల్కి డిఫరెంట్ ఆడియన్స్ వస్తారు. యూట్యూబ్ ఎవరికి పంపించాలో తెలియక మీ ఛానల్ హోల్డ్ అయిపోతుంది. మీ ముందున్న వాళ్ళు ఇది చూడరు. లైక్ ఎగ్జాంపుల్, మీరు ట్రావెల్ వీడియో పెట్టారు, ఫస్ట్ ట్రావెల్ వీడియోకి ఒక 100 మంది మీకు సబ్స్క్రైబ్ అయ్యారు, బాగుంది. దాని తర్వాత ఇమీడియట్లీ మీరు వంట చేస్తూ ఏదో వీడియో పెట్టారు, అరే నేను ఈరోజు మా ఇంట్లో తోటకూర పప్పు ఏదో వండుకున్నానని చెప్పి. ఇప్పుడు తోటకూర పప్పు వండుకునే వీడియో మీరు పెట్టారు, కానీ మీ ఛానల్కి ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఎవరు అయ్యారంటే ట్రావెల్ వ్లాగ్ చూసిన వాళ్ళు మళ్ళీ ఈ వంటలు చూడరు, మా అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు పెట్టిన వీడియో వేస్ట్. ఇప్పుడు ఇది కొత్త సెక్షన్కి వెళ్ళిపోతుంది, ఏది వంటల కోసం స్పెసిఫిక్గా చూసే ఆడియన్స్కి. వాళ్ళు వంటల కోసం చూస్తారు, వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతారు, కానీ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ చూడరు. సరే వంటలు కంటిన్యూ చేస్తారా, లేదు. దాని తర్వాత ఇంకేదో ట్రెండింగ్ వీడియో, సినిమాకి వెళ్ళాను ఇంకేదో అని చెప్పి వ్లాగ్ పెట్టారు, ఇప్పుడు వాడు అది చూడడు. సో కేటగిరీ అనేది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్క కేటగిరీ చూస్ చేసుకోండి. మీరు ఏదైతే కాన్ఫిడెన్స్ ఉన్నారో, మీకు ఏదైతే నచ్చుతుందో, మీరు ఏదైతే దేని మీద అయితే కాన్ఫిడెంట్గా నేను ఈ వీడియోస్ చేయగలను అని అనుకుంటారో అలాంటి కేటగిరీ చూస్ చేసుకోండి. అంతేగాని దొరికింది కదా కానీ ఒకరోజు ఒకటి పెడితే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ టైం రాదు, జనాలు చూడరు, కన్సిస్టెన్సీ ఉండదు. కన్సిస్టెన్సీ గురించి మాట్లాడాను కాబట్టి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెంటీ. అంటే మీరు ఎన్ని వీడియోస్ పెట్టగలుగుతారు? వారంలో ఒకటి పెట్టగలుగుతారా? ఒకటే పెట్టండి. ఈ వారం ఒకటి, వచ్చే వారం ఒకటి, తర్వాత ఒకటి, అట్లా నెలల్లో 4 వీడియోస్, 4 వారాలు ఉంటాయి కాబట్టి 4 వీడియోలు పెట్టండి. లేదు వారంలో 2 పెట్టగలుగుతారా? గుడ్. లేదు రోజుకు ఒకటి పెట్టగలుగుతారా? వెరీ గుడ్. సో అలా మీరు కన్సిస్టెన్సీ క్రియేట్ చేయండి. అంతేగాని ఈ వారం ఒకటి పెట్టాను, వచ్చే వారం ఏం పెట్టలేదు, ఆ తర్వాత వారం 3 పెట్టేశాను ఒకటేసారి, ఆ తర్వాత 4th వీక్ వచ్చేసి మళ్ళీ ఒకటే పెట్టాను. దీనివల్ల ఏమైపోతుందంటే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మీరు కంటెంట్ రెగ్యులర్ ప్రొవైడ్ చేయనప్పుడు వాడు కూడా మీ ఛానల్ మళ్ళీ రాడు. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీ ఏరియాలో కొత్తగా ఒక ఫాస్ట్ ఫుడ్ షాప్ ఏదో ఓపెన్ అయింది, వాడు బాగా చేస్తున్నాడు. మీరు ఒకరోజు వెళ్ళారు, తిన్నారు, బాగుంది. నెక్స్ట్ డే వెళ్ళారు, షాప్ బంద్ ఉంది. మరి ఇదేంటి, నిన్న ఇదే టైంకి వచ్చినప్పుడు షాప్ ఓపెన్ ఉంది, ఇప్పుడు లేదు. సరే ఆ తర్వాత రోజు వెళ్ళారు, మళ్ళీ లేదు. తర్వాత రోజు వెళ్ళారు, మళ్ళీ ఉంది, ఓకే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ వెళ్ళారు. తర్వాత మళ్ళీ వెళ్తే లేడు. మీకేం కోపం వస్తుందా రాదా? అరే వీడు ఉంటాడో ఉండడో తెలియదు, అంత దూరం వెళ్ళి మనకు టైం వేస్ట్, మనం వేరే దగ్గరికి వెళ్దామని చెప్పి మీరు వెళ్ళిపోతారు. సిమిలర్లీ యూట్యూబ్లో కూడా వీడియోస్ అనేది మీరు పెడితే కన్సిస్టెన్సీగా రోజు ఒకటి పెడితే ఒకటే పెట్టండి, నెలకు ఒకటి పెడితే నెలకు ఒకటే పెట్టండి, వారానికి ఒకటి పెడితే ఒకటే పెట్టండి. అంతేగాని ఒకరోజు ఒకటి, వారంలో 3, దాని తర్వాత నెలలో ఏం పెట్టలేదు, అలా పెడితే మాత్రం ఇన్కన్సిస్టెన్సీ కింద వచ్చేసి మీ సబ్స్క్రైబర్స్ రెగ్యులర్ చూడరు. దానివల్ల మీ ఛానల్కి CTR అంటే క్లిక్ త్రూ రేషియో తగ్గిపోతుంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గిపోతుంది. సో అది చేయకండి. ఫస్ట్ మీకు కరెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, దేని మీద అయితే మీరు కాన్ఫిడెన్స్ ఉంటారో అలాంటి కేటగిరీ. సెకండ్, మీ కన్సిస్టెన్సీ. మీరు జాబ్ చేస్తున్నారు, మీరు వారంలో 2 రోజులు మాత్రమే ఇవ్వగలుగుతారు యూట్యూబ్కి, ఆ 2 రోజులలో మీరు ఎన్ని వీడియోస్ చేయగలుగుతారో అలాంటి ప్లాన్ చేసుకోండి. అంతేగాని
వేరే ఛానల్స్ రోజు పెడుతున్నాయి నేను కూడా పెట్టాలన్న తొందరలో ఫస్ట్ ఒక వారం పెట్టేసి దాని తర్వాత పెట్టలేదంటే మీ ఛానల్కి క్రెడిబిలిటీ ఉండదు. నెక్స్ట్ పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ ఇయర్ చాలా ఛానల్స్ మానిటైజేషన్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏఐ. ఇన్ని రోజులు అంటే మనకి ఏఐ తోటి వీడియోస్ చేయాలంటే బయట వేరే వేరే యాప్స్లోకి వెళ్ళాలి, అక్కడ వీడియోస్ క్రియేట్ చేయాలి, వాటికి డబ్బులు పెట్టాలి, ఇవి పెద్ద ప్రాసెస్ ఉంది. కానీ ఈ సంవత్సరం యూట్యూబే ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చేసింది. మీరు యూట్యూబ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత కింద ప్లస్ సింబల్ నొక్కినప్పుడు మీకు కింద ఆప్షన్స్ వస్తాయి, వీడియో, షార్ట్, పోస్ట్, లైవ్ అని చెప్పేసి. మీరు షార్ట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు పైన ఆప్షన్ వస్తుంది జనరేట్ ఏఐ వీడియో లేదంటే టర్న్ ఫోటో టు వీడియో అని చెప్పేసి. దాంట్లో ఆప్షన్స్ ఇస్తుంది. మీరు జస్ట్ మీ ఐడియాని అక్కడ ప్రజెంట్ చేయండి. అంటే మీరు ఎలాంటి వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని మీ క్రియేటివిటీ యూజ్ చేయండి. ఈ ఇమాజినేషనే హద్దు. మీరు ఎలాంటి వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్రియేట్ చేసేసి ఇంప్రెసివ్గా జనాలకు నచ్చే విధంగా లేదంటే కొంచెం కొత్తగా పెట్టారంటే వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి, ఛానల్కి పుష్ వస్తూ ఉంది, ఈజీగా మానిటైజేషన్ అయిపోతూ ఉన్నాయి. వన్స్ యూ గెట్ దట్ పుష్, ఎప్పుడైతే మీకు ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారో ఆ సబ్స్క్రైబర్స్ని మీ మెయిన్ వీడియోకి తీసుకెళ్ళండి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. సింపుల్. సో నేను అదే ఫాలో అయ్యాను కాబట్టి నా ఛానల్స్ మానిటైజేషన్ అయ్యాయి. ముందు ఏఐని యూజ్ చేసుకొని మంచి మంచి షార్ట్స్ క్రియేట్ చేయండి. ఆ షార్ట్స్ని యూజ్ చేసుకొని మేము మెయిన్ లాంగ్ వీడియోస్ తీసుకెళ్ళండి. ఎందుకంటే షార్ట్స్ నుంచి వ్యూస్ అయితే వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తాయి, కానీ డబ్బులు అంత రావు. మెయిన్ వీడియోస్ ఏవైతే పెద్ద వీడియోస్ ఉంటాయో వాటి నుంచే డబ్బులు వస్తాయి. సో మీరు యూట్యూబ్లో షార్ట్స్ని యూజ్ చేసుకొని సబ్స్క్రైబర్ బేస్ పెంచుకోండి, 1000 మంది సబ్స్క్రైబర్స్ని పెంచుకోండి. వాళ్ళని మీ పెద్ద వీడియోస్కి వచ్చేలా, లాంగ్ వీడియోస్కి వచ్చేలాగా టర్న్ చేసుకోండి. సింపుల్. అండ్ లాస్ట్, యూట్యూబ్ని ప్రొఫెషనల్గా తీసుకెళ్ళొచ్చా అంటే ఇప్పుడంటే సైడ్ ఇన్కమ్లా ప్లాన్ చేసాము, సైడ్ ఇన్కమ్లా స్టార్ట్ చేసాము, ఒకవేళ నాకు ముందే ఏం జాబ్ లేదు, దీన్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకోవచ్చా అంటే నా ఆన్సర్ వచ్చేసి ఎస్. ఒకవేళ మీరు ఎటువంటి జాబ్ చేయట్లేదు, లేదు ఖాళీగా ఉన్నాము, మనకి ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి అనుకుంటే మాత్రం యూట్యూబ్ నుంచి లక్షలు కాదు కోట్లలో సంపాదిస్తూ ఉన్నారు. నేను జోక్ చేయట్లేదు. మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి రీసెంట్గా అతను ఫస్ట్ యూట్యూబర్ బిలియన్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయడానికి అతను ఆస్తులు పెద్ద పెద్ద హాలీవుడ్ సెలబ్రిటీస్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఒక యూట్యూబ్లో వీడియోలు పెట్టి అతను గత 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాడు, 10-12 సంవత్సరాల నుంచి పెడుతున్నాడు. అంతే 10-12 సంవత్సరాల నుంచి వీడియోలు పెడుతున్నాడు, అది కూడా యూట్యూబ్లో. అతనికి పెద్ద పెద్ద హాలీవుడ్ ఏ లిస్టర్స్ కంటే కూడా ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, అంత సంపాదించాడు. మన ఇండియాలో కూడా వ్లాగ్స్ పెట్టి, లిటరల్లీ ఉట్టి వ్లాగ్స్, ఓ పెద్ద హైఫై వీడియోస్ ఎడిటింగ్ అవి కాదు, నార్మల్ ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళాను, ఇది చేస్తున్నాను ఫ్యామిలీ వీడియోస్ పెట్టిన వాళ్ళు కోట్లలో ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఇల్లులు కట్టారు, సొంత ఇల్లులు, డూప్లెక్స్ బిల్డింగ్స్, కార్లు, లావిష్ కార్సు, బిజినెస్లు క్రియేట్ చేశారు. యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ తోటి ఫ్లైట్ పైలట్ జాబ్స్ వదిలేసి, ప్రొఫెషనల్ జాబ్స్ వదిలేసి, మీరు అర్థం చేసుకోండి, ఫ్లైట్ పైలట్ ఈ నెలకి ఎంత వస్తుంది, మినిమం 2.5 లక్షలు 3 లక్షలు వస్తుంది. అలాంటిది ఆ జాబ్స్ వదిలేసి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా యూట్యూబ్ మీద డిపెండ్ అయిపోయి బిజినెస్లు స్టార్ట్ చేశారు, కోట్ల వ్యాపారాలు స్టార్ట్ చేశారు. సో ఒక్క ఎగ్జాంపుల్ అని కాదు, చాలా ఉన్నాయి, 100 ఉన్నాయి. యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుందంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే మన ఫిల్మ్ స్టార్స్ ఉంటారో, సినిమాల్లో హీరోలా చేసిన వాళ్ళు, వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఆస్తులు, వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక లారీ డ్రైవరు, అతను లారీ నడుపుతూ అతను వీడియోస్ పెడతా ఉండుంటే ఆ వీడియోలు జనాలు చూస్తూ ఉన్నారు. అతను సొంతంగా ఇల్లు కొనుక్కున్నాడు. ఒక సొంత ఇల్లు తెచ్చుకోవాలి అంటే ఎంత కష్టం అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది లారీ నడుపుకుంటూ జస్ట్ లారీలో టైంపాస్ వీడియోలు పెడుతున్న అతని లైఫ్ స్టైల్ చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించారు. సో మనం యూట్యూబ్లో వేరే వాళ్ళు పెట్టే వీడియోస్లు చూసి వాళ్ళని ఇంక్రీజ్ చేసే బదులు ఈ టైం యూట్యూబ్ కొత్త కొత్త ఛానల్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇస్తున్నప్పుడు, ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు ఎందుకు యూజ్ చేసుకోకూడదు? డెఫినెట్లీ డబ్బులు ఉన్నాయి, డెఫినెట్లీ ప్రొఫెషనల్గా అంటే ఫుల్ టైమ్గా తీసుకుంటే మాత్రం లక్షలలో సంపాదించవచ్చు మీరు నెలకి. కరెక్ట్ నీష్ పట్టుకోండి, ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని, ఎస్ నేను కెమెరా ముందు మాట్లాడలేను, నాకు సిగ్గుంది, నాకు భయం ఉంది, ఫేస్లెస్ ఛానల్ క్రియేట్ చేయండి. మీరు వీడియో ముందే రికార్డ్ చేసేసేయండి, తర్వాత బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ ఇవ్వండి. లేదు మీరు కెమెరా ముందు బాగా మాట్లాడగలుగుతారు, వెల్ అండ్ గుడ్, మీ బ్లాగ్స్ చేయండి, లేదంటే ఇంకేదైనా. కానీ మీకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండాలి. కానీ వేరే వాళ్ళు ఏదో చేశారు కదా మేము కూడా అదే చేస్తామంటే, మీరు వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేశారు కాబట్టి ముందు వాళ్ళకి ఇస్తారు పుష్. సో మీరు ఏది చేసినా కానీ మీ యూనిక్ ఐడెంటిటీ ఉండేలా చేయండి, మీరు కాన్ఫిడెన్స్గా చేయండి. స్టార్టింగ్లో ఒక 10 వీడియోలు మేబీ నడవకపోవచ్చు, ఒక్క వీడియో చాలు. లిటరల్లీ నా ఇప్పుడు ఏవైతే 3 ఛానల్స్ మానిటైజేషన్ అయ్యాయో ఈ ఇయర్, వాటిలో ప్రతి ఛానల్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకే ఒక వీడియో
ఈవెన్ నా ఫ్రెండ్ ఎవరికైతే చెప్పానో నేను 1 monthలో మానిటైజేషన్ అయిపోయింది రీసెంట్గా, అతను ఫుల్ టైం జాబ్ చేస్తున్న అతనిది కూడా ఇదే. అతను 12 వీడియోలు 13 వీడియోలు పెట్టాడు. 13 వీడియోలలో ఒక్క వీడియో సడన్గా వైరల్ అయిపోయింది. మిగతా వీడియోస్కి తక్కువ వ్యూస్ వచ్చాయి, మహా అయితే 500 400, కానీ ఆ ఒక్క వీడియో 1,00,000 వ్యూస్ వచ్చాయి. ఆ ఒక్క 1,00,000 వ్యూస్ వచ్చిన వీడియో వల్ల అతనికి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు, 4,000 వాచ్ టైం అయిపోయింది. ఏం చేశాడంటే అతను కన్సిస్టెంట్. నేను అతనికి ఒకటే చెప్పాను, నువ్వు ఒక రోజుకి ఒకటి పెడితే ఒకటే పెట్టు, లేదు వారానికి 2 పెడితే అలా పెట్టు. సో అతను అదే స్ట్రాటజీ ఫాలో అయిపోయాడు. అతనికి ఉన్న వీలున్న టైం ప్రకారం పెట్టుకున్నాడు. వారానికి 4 వీడియోలు. 4వ వారం అయిపోయేసరికి అతను మానిటైజేషన్ అయిపోయింది. సో యూట్యూబ్ ఇలా వర్క్ చేస్తుంది. మీకు తెలియని కూడా తెలియదు ఏ వీడియో వైరల్ అవుతుందో మీరు గెస్ కూడా చేయలేరు. అది ఏదో సెలెక్ట్ చేసుకుంటే అది పంపించేస్తుంది, ఒక 100 మందికి పంపిస్తుంది. ఆ 100 మందిలో ఒక 50 మంది చూసారంటే ఇంకొక 100 మందికి పంపిస్తుంది. సో అట్లా వర్క్ చేస్తుంది యూట్యూబ్. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు నిజంగా యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్రీ టైం ఉంది, లేదు నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, నేను పడుకున్నప్పుడు కూడా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉండాలి, దట్స్ హౌ యూట్యూబ్ వర్క్స్. మీరు దాని గురించి పనిచేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు వీడియో అప్లోడ్ చేసేసారు ఈరోజు అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా దీనికి వచ్చే వ్యూస్ మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో అలా ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేయండి. 2026 ఈజ్ ద గోల్డెన్ పీరియడ్. చిన్న చిన్న ఛానల్స్కి, కొత్త ఛానల్స్కి ఆపర్చునిటీ బాగుంది, యూట్యూబ్ పుష్ చేస్తూ ఉంది. ఈ వీడియోలో నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ చేస్తే ప్లీజ్ నాకు కింద కమెంట్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.